హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మనిషి మంచోడే కానీ గుణమే గుడిసెట్టిది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఎవరి గురించి అనుకుంటున్నారా? ఇంకెవరు, మన మలం తాతయ్య గురించి. అదే కమలం తాతయ్య గురించి. యాక్టింగ్లో తోపే, కాకుంటే ఎవడో ఒకటి ముడ్డిలో ఏలు పెట్టి దెంగులు తింటూ ఉంటాడు. ఈ ఏలు పెట్టే అలవాటు భారతీయుడి సినిమా నుండి అలవాటయిందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. పేరుకే పెద్ద నటుడు, రియాలిటీలో పెద్ద సంస్కారహీనుడు, దానికి తోడు పెద్ద తీటగాడు. ఎంత తీటగాడంటే చల్ల ఎట్లా ఉందిరా అంటే చల్ల కన్నా గొల్లదే బాగుంది అనే రకం. ప్రజెంట్ ఈయన ఒక ఫేడౌట్ స్టార్. గతంలో చిరంజీవయ్య గారిలాగే ఒక పార్టీ పెట్టి తాగింది దిగిపోగానే పాత ఇనుప సామాన్లోడికి తుప్పు పట్టిన కడ్డీలు అమ్మినట్టు, సోన్ పాపిడికి పాత బీర్ సీసాలు అమ్మినట్టు డిఎంకే పార్టీకి అమ్మేశాడు. తమిళ జనాలు మలం తాతయ్యని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. లేటెస్ట్గా తాత లైఫ్ అనే సినిమా చేశాడు. అదే తగ్ లైఫ్ అనే సినిమా చేశాడు. దాన్ని ఎవరూ దేకలేదు. అందుకే మన పవర్ బాబు లాగా ఒక పబ్లిసిటీ స్టంట్ వేశాడు. తమిళం నుండే కన్నడ లాంగ్వేజ్ వచ్చింది అన్నాడు. దానికి కన్నడ వాళ్ళు ఇంత ఎత్తున ఎగిరారు. వీళ్ళకి మెదడు పాదాల్లో ఉన్నట్టుంది. కంగరేసు గవర్నమెంటు భాషను రక్షించడానికి మాతృభాష కన్నడకి 25 కోట్లు కేటాయిస్తే ఉర్దూ భాషాభివృద్ధికి 100 కోట్లు కేటాయించింది. అక్కడి గవర్నమెంట్ని ఏమీ పీకలేక ఈ మెదడు లేని అమీబాగాళ్ళు కమలం తాతయ్య పైన పడ్డారు. ఇద్దరు సన్నాసులు కొట్లాడితే ఎలా ఉంటుందో లైవ్లో చూపించారు. ఈ కన్నడిగులు సారీ చెప్పాల్సిందే, లేదంటే ఈ సినిమాని బ్యాన్ చేస్తామన్నారు. పెరియార్ బుద్ధులు నిలువెల్లా కలిగిన కమల్ తాతయ్య సాంబార్ ఎంతైనా పోస్తాను కానీ సారీ చెప్పనని మొండికేశాడు. నా సినిమాని ఎలా బ్యాన్ చేస్తారో నేను చూస్తానని కోర్టు మెట్లెక్కాడు. కోర్టేమో నీవేమన్నా పెద్ద చరిత్రకారునివా, చాదస్త మాటలు మాట్లాడి సారీ చెప్పడానికి ఏం దెంగులైంది అని 4 మూతిపొట్లు పొడిచింది. మొత్తానికైతే ఈ తగ్ లైఫ్ సినిమా రిలీజ్ అయింది, ఒక కన్నడలో తప్ప. ఇక సినిమా ఎలా ఉందంటే కన్నడ జనాలు బతికిపోయారు. కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు కూడా ఒక భారీ విధ్వంసం నుంచి తప్పించుకున్నారు. థియేటర్లో సగం సినిమా అయిన తర్వాత భయం వేసింది, ఇక్కడి నుంచి బయటికి వెళ్తామా లేదా అని. ఇంత అతి భయంకరమైన చాదస్తపు సినిమాకే బిజినెస్ జరిగింది కానీ పవర్ బాబు సిట్టిమల్లుకే బిజినెస్ జరగలేదు. హతవిధి. ఈ సాంబార్ అన్నయ్యలు 1000 కోట్లు టార్గెట్ చేసిన ప్రతిసారి 360mm రాడ్ దిగుతూనే ఉంది. భారతీయుడు 2, కంగువా, రెట్రో, ఇప్పుడు తాత లైఫ్. ఈ జన్మలో వీళ్ళు 1000 కోట్లు అందుకోలేరు. ఇక కథ విషయానికి వస్తే కథ కాకరకాయ బొక్క ఏం లేదు. మణి తాతయ్య చాదస్తం, కమలం తాతయ్య పైత్యం తప్ప. హీరో కమల్ తాతయ్య రంగరాయ శక్తిరాజు అనే ఒక పెద్ద గ్యాంగ్స్టర్. విలన్ తాతయ్య కమల్ తాతయ్యని వేసేయడానికి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. పోలీసులు కమల్ తాతని రౌండప్ చేస్తారు. ఇంతలో న్యూస్ పేపర్లు వేయడానికి అక్కడికి ఒక తండ్రి, కొడుకు, కూతురు వస్తారు. ఈ కాల్పుల్లో వాళ్ళ తండ్రి చనిపోతాడు. కొడుకుని కమల్ తాతయ్య కాపాడి ఇంటికి తీసుకెళ్తాడు. ఆ కూతురేమో తప్పిపోతుంది. ఈ పిల్లాడికి ఎవరూ లేరని తనని చేరదీసి పెంచి పెద్ద చేస్తాడు. ఆ పిల్లకాయే శంభు. కమల్ తాతయ్యకి కుడిభుజంగా ఉంటాడు. ఒక హత్య కేసులో కమలం తాతయ్య జైలుకి వెళ్లాల్సి వస్తుంది. వెళ్తూ వెళ్తూ అక్కడున్న పనికిమాలిన వాళ్ళందరికీ శంభుని లీడర్ని చేసి వెళ్తాడు. చెప్పడం మర్చిపోయానండోయ్, కమల్ తాతయ్యకి ఒక సెకండ్ సెటప్ కూడా ఉంటుంది. ఎవరనుకున్నారు? త్రిష ఆంటీ. చింత సచ్చినా పులుపు చావలేదని ఈ వయసులో కూడా 4 ఘాటు ముద్దులు పెట్టించుకున్నాడు కమల్ తాత. ఈ నాకడం చీకడం అయిపోయిన తర్వాత శంభు వాళ్ళ నాన్నని కమల్ తాతయ్య చేశాడని శంభు అన్నయ్యకి తెలిసిపోతుంది. శంభు, నాజర్ తాతయ్య, జోజు జడ్జ్ అంకుల్ అందరూ కలిసి కమల్ తాతయ్యని చేస్తారు. అక్కడితో ఇంటర్వెల్. లేచి పాస్ పోసుకుందామని చూస్తే ఆల్రెడీ కారిపోయింది. ఆరబెట్టుకునే లోపే సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అయింది. కమల్ తాతయ్యని కైలాస పర్వతాలపై నుంచి తోసేస్తారు. కానీ తాత బతికే ఉంటాడు. అక్కడికి దగ్గరలో ఉన్న టిబెట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హూ హా అంటూ కుంపు మర్మకళ విద్య నేర్చుకొని తిరిగి నెల్లూరుకు వస్తాడు. ఇక ఒక్కొక్కరిని వేసుకుంటూ వెళ్ళిపోతాడు. వేసుకోవడం అంటే ఏంటో అనుకున్నారు, చంపేస్తాడన్నమాట. ఇంతే స్టోరీ. ఇక ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది మాస్టరు. పాత చింతకాయ కథనే తీసి 2 లిప్లాక్ సీన్లు పెట్టి ఆడియన్స్ని ఎర్రి పువ్వులను చేశాడు మణితాత. మణితాత, కమల్ తాత, నాజర్ తాత, విలన్ తాత వీళ్ళందరూ కలిసి మనల్ని చాదస్తంతోనే చంపేశారు. స్టోరీనే బొక్క అంటే వీళ్ళందరూ ఎందుకున్నారో అర్థమై చావదు. త్రిష ఆంటీ ఎందుకు ఉందో అస్సలు అర్థం కాదు. ఇదే భరించలేకపోతుంటే కమల్ తాతకి ముద్దు పెడుతుంది, మూతి నాకుతుంది. కమల్ తాత పైత్యం, మణితాత చాదస్తానికి తోడు ఏఆర్ రెహమాన్ కూడా జతయ్యాడు. సినిమా మొత్తానికే పిండం పెట్టేశాడు.
ఏం జరుగుతుందో అర్థం కాదు, ఎందుకు వచ్చామో తెలీదు, పారిపోదాం అంటే వీలు కాదు. ఇలాంటి అయోమయంలో సినిమా చూడాల్సి వచ్చింది. అసలు ఇది ఓటీటీలో కూడా దండగే. ఫైనల్గా చెప్పేది ఏంటంటే కర్ణాటక ప్రజలు సేఫ్ అయిపోయారు, మనం దొరికిపోయాం అంతే. మరి కమల్ తాతయ్య దగ్గు లైఫ్ ఎవరు చూశారు? చూసి ఉంటే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.